రాజ్య వ్యవస్థగా నిర్మించేందుకు పవిత్ర దీక్షతో తీర్మానించి మన దేశ పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాల్ని ఆలోచన భావ ప్రకటన మత విశ్వాస ఆరాధన స్వేచ్ఛను హోదాల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని సాధించేందుకు వ్యక్తి గౌరవాన్ని జాతి ఐక్యత సమగ్రతను కల్పించే సార్వభౌమత్వాన్ని పెంపొందించాలని మన రాజ్యాంగ నిర్ణాయక సభలో 1949 నవంబర్ 26వ తేదీన ఈ రాజ్యాంగాన్ని స్వీకరించి శాసనీకరించి ఆమోదించి మనకు మనము సమర్పించుకుంటున్నాము. జై భారత రాజ్యాంగం, జై భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, కాపాడాలి భారత రాజ్యాంగాన్ని, కాపాడాలి భారత రాజ్యాంగాన్ని, కాపాడాలి భారత రాజ్యాంగాన్ని, కాపాడాలి రాజ్యాంగ హక్కులను, కాపాడాలి రాజ్యాంగ హక్కులను, కాపాడాలి రాజ్యాంగ హక్కులను, కాపాడాలి రాజ్యాంగ హక్కులను. ఇక్కడ భారత రాజ్యాంగ పీఠిక సంబంధించింది మనందరికీ మన చేత పఠింపజేసినటువంటి అదేవిధంగా దీక్షా శిబిరానికి చేసినటువంటి వెలుపడ ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షులు వి నారాయణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నిరాహార దీక్ష నిర్వాహకులైనటువంటి జగన్ శివ గారికి ఈరోజు నిరాహార దీక్షలో కూర్చున్నటువంటి బాలమహానాడు నాయకులకు జేవి రమణ గారికి ఇక్కడికి వచ్చినటువంటి అభివృద్ధి వేదిక నాయకులకు అందరికీ నమస్కారాలు. మనం దీని గురించి పెద్ద చర్చించాల్సిన అవసరం కానీ ఆలోచించాల్సిన అవసరం కానీ లేదు. ఎందుకో లేదని నేను చెప్తున్నానంటే అధికార యంత్రాంగం మొత్తం కుమ్మక్కయింది. ఎస్పీ, కలెక్టరు, పోలీసులు, వీళ్ళతో పాటు స్థానిక ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా కుమ్మక్కయినారు కాబట్టే కడప నడిబొడ్డులో కలెక్టరేట్ కూతవేటు దూరంలో, ఎస్పీ బంగ్లా కూతవేటు దూరంలో ఇంత దారుణమైనటువంటి ఘటన జరిగితే ఈ రోజుకి చర్యలు తీసుకోండి. ఈ రోజుకి చర్యలు తీసుకోలేదంటేనే మనకు అర్థమైంది. అదే కాదు, మామూలుగా ఎక్కడైనా చిన్న చిన్న గొడవలు జరిగి దళితులను ఏదైనా అందాని మాట అంటేనే నాన్ అవైలబుల్ కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి బెయిల్ రాకుండా చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో తప్పుడు కేసుల్లో కూడా అదే పని చేస్తూ ఉన్నారు. ఆ తప్పుడు కేసులు పెట్టించేది కూడా వీళ్ళే. అంటే ఎవరైతే ధనికులుగా ఉన్నారో వాళ్ళే ఆ తప్పుడు కేసులు కూడా వాళ్ళ అవసరాల కోసం దళితులను ఉపయోగించుకొని పెట్టుకున్నారు. అటువంటి తప్పుడు కేసులు పెట్టేటువంటి ఈ యంత్రాంగం కళ్ళ ముందే జరిగినటువంటి అందరికీ కనపడేటట్టు జరిగినటువంటి దౌర్జన్యం మీద, ఒక దళిత కుటుంబం మీద, ముఖ్యంగా రెండో ప్రపంచ యుద్ధంలో సాహసోపేతంగా పోరాడినటువంటి నరసింహులు గారి ఇంటిని, అదే కాదు నరసింహులు గారే కాదు, ఆయన కూడా కుమారుడు లాయరు భారవి, ఇదివరకు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేసినటువంటి వ్యక్తి, ఇంత శక్తి సంపన్నులైనటువంటి వాళ్ళను
ఇల్లునే కూల్చేసినారంటే దీని వెనక ఖచ్చితంగా ఎస్పీ కలెక్టర్తో పాటు ఎమ్మెల్యేల హస్తం ఉంది. నాకు తెలిసిన ఇంకొక విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీలోని ఒక వర్గం హస్తం కూడా ఉంది అనేటువంటిది మాకు తెలిసింది. అందుకని వీళ్ళందరూ కుమ్మక్కై ఈ దారుణాన్ని కొడిపెట్టినారు. అందుకని మన పోరాటాన్ని తీవ్రతరం చేస్తే తప్ప న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదు. నేను ఇంకొక విషయాన్ని నేను తెలియజేస్తూ ఉండా ఈ అధికార యంత్రాంగానికి, ఎమ్మెల్యేకి, మీరు నిజంగానే మీ హస్తం లేకపోతే తక్షణమే నాన్ అవైలబుల్ కేసు పెట్టించి అరెస్ట్ చేసి వీళ్ళకు రావాల్సినటువంటి నష్టపరిహారం అంతా ఇప్పించి వీళ్ళకు ఎక్కడైతే ఇల్లు కూల్చేశారో కూల్చేసిన దగ్గర తక్షణమే ఇల్లు నిర్మించి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. భవిష్యత్తులో ఈ పోరాటానికి మా అండదండలు, మా భాగస్వామ్యం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.